రైట్ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి జరిగిందని డీజీపీకి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఏపీ డీజీపీ ఆఫీస్ కి ఎమ్మెల్సీలు లేల్లా అప్పిరెడ్డి, రమేష్ యాదవ్ వైసీపీ నేతలు వచ్చారు. రాష్ట్రంలో పరిస్థితిని వివరించేందుకు డీజీపీ ఆఫీస్ కి వచ్చామని మాజీ మంత్రి మెరుగ నాగార్జున తెలిపారు. పులివెందుల జడ్పీ ఉప ఎన్నిక పరిణామాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ వైసీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ని హత్య చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. తమపై దాడులు చేసి తమపైనే కేసులు పెడుతున్నారని తెలిపారు. ఇది న్యాయమా ధర్మమా అని మెరుగ నాగార్జున ప్రశ్నించారు. పోలింగ్ కేంద్రాలు మార్చారని, ఓటర్ స్లిప్పులు పంచలేదని ఆరోపించారు. ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా జరిగితే గెలుపు వైఎస్ఆర్ సిపిదేనని స్పష్టం చేశారు. వీర విహారం చేస్తూ ఉంటే, రౌడీజం పెచ్చిరిల్లిపోతూ ఉంటే, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది? తెలుగుదేశం కొమ్ము కాస్తుంది. అధికారుల యొక్క మాటలు, వారు మాట్లాడినటువంటి మాటల యొక్క తీరు చూసాం మనం. ఈరోజు అనేక విషయాలతో కూడుకున్నటువంటి రిప్రజెంటేషన్ ఈరోజు మేము డీజీపీ గారి ఆఫీసులో అందజేయడం జరిగింది. 5-6 తారీఖుల్లో జరిగినటువంటి సంఘటనలకి బాధ్యులు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అయినప్పటికీ కూడా ఎవరైతే దాడి చేయబడ్డారో, ఎవరైతే దాడిలో ఇబ్బంది పడ్డారో, కార్లు పాలు కొట్టించుకున్నారో, చేతులు ఎరగొట్టించుకున్నారో, తల పాలు కొట్టించుకున్నారో వాళ్ళందరినీ కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేయటం అనంటే ఇంకా ప్రజాస్వామ్యంలో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ రకంగా ఉన్నదో ఒకసారి డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పారు. మొత్తం ఈ ఎపిసోడ్కి బాస్ ఎవరయ్యారంటే డీజీపీ గారే. డీజీపీ గారు కాబట్టి ఈరోజు మేము డీజీపీ గారి ఆఫీస్కి వచ్చి బాధితుల మీదే కేసు నమోదు చేసేటటువంటి ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో గతంలోనూ జరిగింది, పులివెందుల ఎన్నికల్లోనూ కూడా జరుగుతుంది. ఎవరైతే బాధితులో, ఎవరైతే తన్నులు తిన్నారో, ఎవరైతే దాడులకు గురయ్యారో, ఎవరైతే కార్లు పాలు కొట్టించుకున్నారో వాళ్ళ మీదే ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసం? పోలీసుల యొక్క తీరు మీద రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు అనేక పర్యాయాలు మీరు చేస్తున్నటువంటి విధానం సరైనటువంటిది కాదు, తప్పు అని చెప్పినప్పటికీ కూడా రీసెంట్గా కూడా 2-3 సంఘటనలు మనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో పోలీసుల యొక్క వ్యవహార శైలి, పోలీసుల యొక్క తీరు ఏ మాత్రం కూడా మారకుండా అధికార పక్షానికి కొమ్ము కాసే విధంగా. పులివెందుల్లో మంత్రులకు పని ఏంటండి? పులివెందుల్లో పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు పని ఏంటండి? పులివెందుల్లో బయట నుంచి అరాచక శక్తులు అక్కడికి వచ్చి అక్కడ అరాచకాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలతో ప్రచారం ముగిసేటటువంటి పరిస్థితుల్లో పులివెందుల్లో బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం రౌడీల్ని, గూండాలని ఇమ్మీడియట్గా డీజీపీ గారు బయటికి పంపించాలి. అక్కడి నుంచి బయటికి పంపించేటటువంటి ఆదేశాలు ఇవ్వాలి. రాబోయే 48 గంటల్లో పోలింగ్ ప్రశాంతంగా సంబంధించి బై ఎలక్షన్లో జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ల పర్వం స్టార్ట్ అయిన దగ్గర నుంచి భయభ్రాంతులతో, కక్షలు కార్పణ్యాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో పాటు రాము వారి మీద విచక్షణారహితంగా దాడి చేసి వాళ్ళని కారులో పెట్టి తగలేయాలని, వారిని హత్య చేయాలని పురుకొల్పినటువంటి పరిస్థితి చూసాం. మాకు రక్షించాల్సినటువంటి వ్యక్తులే తెలుగుదేశం పచ్చ చొక్కాలు వేసుకొని కుమ్మకై ఎన్నికల తంతులో వెళ్తా ఉంటే రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి హరీష్ ఉన్నారు. హరీష్, రమేష్ యాదవ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించినటువంటి అంశం ఒకవైపు, ఇంకోవైపు పులివెందుల, అదేవిధంగా జెడ్పీటీసీకి సంబంధించి జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఒంటిమిట్టకి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా పూర్తిగా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి సమస్యగా మారినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల బృందం, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, శాసనసభ్యులు కూడా కొద్దిసేపటి క్రితం డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డీజీపీని కలిసి
అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కి సంబంధించినటువంటి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలపైన డీజీపీకి ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా పులివెందులకు సంబంధించినటువంటి అంశం ఒక ఎత్తు, ఒంటిమిట్టకి సంబంధించినటువంటి అంశాలు కూడా జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున ఆధిపత్యాన్ని చలాయించేందుకు ప్రయత్నిస్తారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అందులో భాగంగానే పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఈ రోజు డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డీజీపీని కలిసి రెండు జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన దాడికి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. అయితే ఆదివారం సెలవు కావడంతో డీజీపీ కార్యాలయంలో అందుబాటులో లేరు. దీంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి, అధికారులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల బృందం వినతి పత్రం ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే పులివెందులకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఎన్నికను తెలుగుదేశం పార్టీ కావాలనే హస్తగతం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది, అధికార దుర్వినియోగానికి పాల్పడేందుకు ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే ఎన్నికలు ఏకపక్షంగా నిర్వహించి అదేవిధంగా ఓటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి గా పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉందనేటువంటి ఒక అభ్యంతరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం నుంచి వచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన డీజీపీని కలిసి ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. శివాని. రైట్.